గౌరవనీయులైనటువంటి జీవన్ రెడ్డి అంకుల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంపీగా టికెట్ వచ్చినట్టుంది, తిరుగుతున్నట్టున్నారు. నేను చెప్పాము. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నేను ప్రచారం చేస్తున్నప్పుడు అన్నాను, నేను ప్రజలందరితో అన్నాను, ప్రజలందరికీ కూడా గుర్తే విషయం. జీవన్ రెడ్డి అంకుల్ గారు తిరుగుతున్నారు కానీ ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది, ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తున్నారు. పదవి ఉన్నా కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళీ ఎంపీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎంపీ కూడా పోటీ చేస్తా అంటారని అప్పుడు నేను చెప్పిన. ఇప్పుడు నిజంగానే అది జరిగింది. ఇప్పుడు ఎంపీ ఓడిపోతే కూడా మళ్ళీ మినిస్ట్రీ తెచ్చుకుంటారు. పెద్ద బాధపడే విషయం ఏం లేదు, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే అన్ని నాకే కావాలని అనుకుంటున్నారు జీవన్ రెడ్డి అంకుల్ గారు. సరే, మీరు అనుకున్నారో అది మీ పర్సనల్ విషయం, మీ పార్టీ విషయం. ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి జీవన్ రెడ్డి అంకుల్ గారు, మీరు ఈ మధ్య పసుబోర్డు గురించి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, నోరు పారేసుకుంటున్నారు. పసుబోర్డు వస్తుందా పోతుందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మీరు విద్యావంతులే కదా, ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు కదా, మీకు ఆ మాత్రం కూడా తెలియదా? గెజిట్ గురించి తెలియదా? ఇగో రాజపత్రం మేము చూపిస్తున్నాం. గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం, బాండ్ రాసిచ్చిన ప్రకారం పసుబోర్డు తీసుకొని వచ్చిండ్రు. ఇగో దానికి సంబంధించినటువంటి గెజిట్ రాజపత్రం. మీకు డౌట్ ఉంటే పంపిస్తాను, చదువుకోండి. తెలిసి కూడా కావాలని ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తూ రైతులను మభ్యపెట్టేలా చూడకండి. ఎందుకంటే ఆల్రెడీ పసుబోర్డుకు గెజిట్ వచ్చింది. నేషనల్ పసుబోర్డునే తీసుకొని వచ్చి ఇక్కడ పెడతా అని చెప్పిండ్రు. స్వయాన మోదీ గారు వచ్చే విషయం చెప్పిండ్రు నిజామాబాద్ కు వచ్చి. మరి మీ అందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా చూసిండ్రు. మార్కెటింగ్ విధానాలను స్పష్టంగా అవలంబిస్తూ అరవింద్ అన్న గారు ఈ రోజున క్వింటాల్కి పసుపు ధర ఎంతుంది? 20,000 దాటింది. అవునా? అది కూడా తెలుసు. పసుపు రైతుల కళ్ళలో సంతోషం కనిపిస్తుంది. పసుపోటు సెంటర్స్, పసుపు ఎక్కడెక్కడైతే పండుతుందో అక్కడక్కడ కూడా ఖచ్చితంగా సెంటర్స్ వచ్చి తీరుతాయి. నేషనల్ పసుపోటే వచ్చిన తర్వాత సెంటర్స్ వస్తాయి. మరి అది రాకముందే ఇప్పటికే క్వింటాల్కి 20,000 దాటింది. అది వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటాయి పరిస్థితులు. పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే మీ కళ్ళల్లో నిప్పులు ఉంటున్నట్టున్నాయి, నిప్పులు చెరుక్కుంటున్నట్టున్నారు మీ కళ్ళల్లో. జీవన్ రెడ్డి అంకుల్ రైతుల పక్షాన నిలబడతా అన్నారు, మరి రైతులు ఆనందంగా ఉంటే చూడలేకపోతున్నారు అనుకుంటా. ఇదేనా మీరు చేసేది? అరవింద్ అన్న గారు వచ్చిన తర్వాత వారు వచ్చి 4.5 సంవత్సరాలని వారు చెప్తా ఉన్నారు కానీ వారు నిజంగా వారి పీరియడ్ 3 సంవత్సరాలు. ఎందుకంటే 2 సంవత్సరాల పీరియడ్ కరోనాలోనే పోయింది. ఆ 3 సంవత్సరాల పీరియడ్ లో పసుపు బోర్డు తీసుకొని వచ్చిండ్రు. మ్యాంగో రైతుల కోసం కిసాన్ రైలు వేపించిండ్రు. ఆర్ఓబీలు గతంలో నిజామాబాద్ లో గంజ్ ఏరియాలో ఒక ఆర్ఓబీ ఉండేది. గౌరవనీయులు శ్రీనివాస్ గారు, వారి తండ్రి గారు శ్రీనివాస్ గారు 1989, 1994 పీరియడ్ లో ఆర్ఓబీ ఒకటి కట్టించిండ్రు. ఇప్పుడు వారు వచ్చిన తర్వాత 6 ఆర్ఓబీలు, ఒక ఆర్ఓబీ వారి హయాంలో జరుగుతున్నాయి. ఆర్మూర్ దగ్గర ఉన్నటువంటి, గోవింద్పేట దగ్గర ఉన్నటువంటి ఒక ఆర్ఓబీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రజలకు అందుబాటులో ఉంది. ఒకటి. అదే విధంగా నిజామాబాద్ ప్రజల దశాబ్దాల కళ మాధవ్ నగర్ ఆర్ఓబీ, అది కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది. పనులు నడుస్తా ఉన్నాయి. ఇంకా అది మాత్రమే కాదు, ఆర్మూర్ మామిడిపల్లి హైవేలో ఉన్నటువంటి ఆర్ఓబీ ఇంకో 4 రోజుల్లో ప్రజలకు అందుబాటులో వస్తుంది. అది కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇంతకు ముందు నేను చెప్పిన నిజామాబాద్ లో ఉన్నటువంటి మాధవ్ నగర్ ఆర్ఓబీ, అది రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేట్ అవడం వల్ల ఇప్పటికి ఆలస్యమైంది, కానీ ఇప్పటికి ప్రారంభించబడే పరిస్థితి. ఇవి కాక అర్సపల్లిలో ఒక ఆర్ఓబీ ఉంది, బోధన్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబీ ఉంది, జానకంపేట దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబీ ఉంది. ఇవన్నీ కూడా ఈ 6 ఆర్ఓబీలు, ఒక ఆర్ఓబీ పూర్తిగా మాధవ నగర్ తప్ప మిగతావన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించబడి ఉన్నాయి. మాధవ్ నగర్ ఆర్ఓబీ కూడా 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం ఉంది వాటా. అసలు మీ హయాంలో, సరే మీరు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో జగిత్యాల్లో, నేను మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ మాట్లాడలేను, మరి జగిత్యాల్లో ఒక్క ఆర్ఓబీ అయినా కట్టిందా? ఒక్క ఆర్ఓబీ అయినా నిర్మించిందా? సరే, అంతెందుకు, మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగిత్యాల జిల్లాలో వర్గంలో ఒక్క మచ్చుతునకైనా ఉందా? మీ మార్క్ ఒక్కటైనా ఉందా? మీరు సాధించింది ఒక్కటి చెప్పండి. ఇంత పదవులు అనుభవించిండ్రు, చీమంత పనులు చేసినా అని చెప్పుకుంటున్నారు. మొన్న ఏదో దగ్గర చెప్తున్నారు, జగిత్యాల్లోని 50 రోడ్డుని నేను 60 ఫీట్లు చేసినా అని చెప్పుకుంటున్నారు. అంకుల్, మీకు చీమంత అనిపిస్తలేదా? అది నేను చైర్పర్సన్ ఉన్న 3 సంవత్సరాల్లో దాన్ని గెజెట్ తీసుకొని వచ్చి 100 ఫీట్లకు పెంచినాం. మీరు 40 సంవత్సరాల్లో కనీసం దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయలేకపోయినరు. కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. ఏం చెప్పిన మొన్న ఢిల్లీకి రైలేపిస్తారంట జగిత్యాల నుంచి. ఏ విధంగా సాధ్యం అంకుల్? జగిత్యాల్లోని 50 రోడే చేయలేదు, ఢిల్లీకి రైలేపిస్తారంట. అంకుల్, మీ హయాంలో చెరుకు రైతులు నాశనమైనరు. 3 సార్లు కమిటీ వేసుకున్నారు చెరుకు ఫ్యాక్టరీ గురించి. అంటే ఇప్పుడు ఏదో ఓట్ల కోసం చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని తిరుగుతున్నారు. అరవింద్ అన్న గారు ఇదే చెరుకు ఫ్యాక్టరీ కోసం పాదయాత్ర చేసిండ్రు. పొదం చెరుకు ఫ్యాక్టరీ కోసం పసుపోటు తీసుకొని వచ్చి చూపించిండ్రు. ఖచ్చితంగా పసుపోటు తీసుకొని వచ్చి, నేషనల్ పసుపోటు తీసుకొని వచ్చినప్పుడు అరవించడం చాలా సింపుల్ ఇష్యూ. ఖచ్చితంగా అది మాత్రం అవుతుంది. అంటే పోయి తిరుగుతా ఉన్నారు. మరి గతంలో 2 సార్లు కమిటీలో మీరు ఉన్నారు కదా, చెరుకు ఫ్యాక్టరీ కోసం వేసుకున్న కమిటీలో. మరి అప్పుడే మూత పడిపోయింది, అప్పుడేం చేయలేకపోయినరు? ఇప్పుడేదో ఎలక్షన్ స్టంట్ కోసం, రాజకీయాల కోసం, రైతుల్ని మభ్యపెట్టడం కోసం మేము తెరిపిస్తామని తిరుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే మీ హయాంలో మీ వల్ల చెరుకు రైతులు నాశనమైనరు, పసుపు రైతులు నాశనమైనరు, మామిడి రైతులు నాశనమైనరు. ఎక్కడ కనిపించింది అభివృద్ధి? అప్పుడెంత ఉండే పసుపు పంట, ఇప్పుడు ఎంతకు వచ్చింది, ఎంత విస్తీర్ణంకి వచ్చింది? మీ హయాంలో కదా ఈ వీళ్ళందరూ నాశనమైంది. అసలు జగిత్యాలకి ఏం చేసిండ్రు?
జగిత్యాలకే మీరు చేయలేకపోయినరు. ఒక ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉండి సరిగ్గా రోడ్లే చేయలేకపోయినరు. అంతెందుకు, మొన్నటిదాకా కొత్త బస్ స్టాండ్ చౌరస్తా మంచిగా ఉండేది. నేను చైర్మన్ అయిన తర్వాత ఆ ఎంక్రోచ్మెంట్లు అవి ఇవన్నీ తీపిచ్చి ఎంతో మంచిగా సౌకర్యంగా మార్చినాం. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కనబడతానే ఉన్నాయి? అక్కడ బట్టీలు కనిపిస్తున్నాయి. ఏంది అంకుల్ ఇది? ఏం చేస్తున్నారు అంకుల్ మీరు? ఢిల్లీకి ట్రైన్ వేయించుడు కాదు. మీరు ఏంది గెలిచిన 3 నెలలు కాలేదు, 3 నెలల్లోనే మీ ఇంటి ముందే దారేపించుకున్నారు కదా. యావ రోడ్డు పరిస్థితిని కూడా చూడండి. మీ ఇంటి ముందే రోడ్ వేయించుకున్నట్టున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాగానే. కొంచెం చూడండి. చాలామంది నిన్న మొన్న చెప్తా ఉన్నారు మీ ఇంటి ముందంట బాగా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయంట. అసలు మీ ఇంటి ముందే ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిన అవసరం పడింది, రోడ్ ఎక్స్టెన్షన్. పాపం పోలీసులు మీకు భయపడి ఏం చెప్పలేకపోతున్నారు, అధికారులు మిమ్మల్ని ఏం అనలేకపోతున్నారు. కొంచెం గది చూసుకోండి. అవును అంకుల్, నేను మాట్లాడతాను. రైతులు అని మాట్లాడుతున్నారు. సరే, జగిత్యాల రైతు బజార్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. రైతు బజార్ మీ హయాంలో కట్టి కాదు, అసలు రైతు బజార్ మీ హయాం నుంచి ఇప్పటి వరకు నిరుపయోగంగా దశాబ్ద కాలం పాటు ఉంది. ఎందుకు ఉంది? ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండే, ఎందుకు నిరుపయోగంగా ఉంచిండ్రు? అవునా? అంతెందుకు అంకుల్, ఇంకో విషయం మాట్లాడదాం. పిఎఫ్ఐ